చూడాలనుకుంటాం కదా, అదే ఎలివేషన్ మూవీ అన్న ప్రభాస్ మూవీ అన్న సలార్. ప్రభాస్ వచ్చిన ప్రతి యాక్షన్ పార్ట్ ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ అనమాట. సీట్లు ఎవరో కూర్చోరు. రవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా రవికి అయితే గుడిగడేస్తారు. టాలీవుడ్ లో అంతా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ప్రశాంత్కి గుడిగడేస్తారు. అంత డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎలివేషన్ అయితే కేజీఎఫ్ డబుల్ ఉందన్నమాట. ఇంకా శృతి హాసన్ అయితే సినిమాకి వేస్ట్. ఎటువంటి ఎలివేషన్ ఎటువంటి ప్రాధాన్యత లేదు ఆవిడకి. ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి హైప్ కోసం పెట్టారంటే. ఇంకా ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్ అయితే, సెకండ్ హాఫ్ సలార్తో ఓచుకోదు అనమాట. ఇంకా పాలాభిషేకం కాదు, ఆ ప్రభాస్ అని చూస్తుంటే రథాభిషేకంతో ఒళ్ళు పులకరించిపోయింది. ఆయన కట్అవుట్ కానీ, ఆయన బాడీ మిజిల్స్ కావచ్చు, ఆయన సిక్స్ ప్యాక్ కావచ్చు, ఒక వింటేజ్ ప్రభాస్ అయితే చూపించారు. ఒక ఛత్రపతి, ఒక మిర్చి బాహుబలి ప్రభాస్ అయితే చూపించారు. బట్ ఒక సీన్ లో సెకండ్ హాఫ్ లో ఎవ్రీ సీన్ ఉంటదన్నా గూస్ బంప్స్. ఇంకా నాకు ఇప్పుడు వచ్చిన పులకరింపు తగ్గలేదు అనమాట. అంత పులకరించిపోతుంది అనమాట ఒళ్ళు అంతా కూడా. మనం అడుగుతామని ఫీల్ వచ్చేది. ఆ బ్యాక్గ్రౌండ్స్ కి తను డీల్ చేసే డైరెక్షన్ కి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్రాస్ చేసేస్తుంది. గుర్తుపెట్టుకుని 2000 కోట్లు ఈజీగా దాటేస్తాం. 3000 కోట్లు ఖర్చు అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇంకా బాలీవుడ్ లో 510 కోట్లు బాహుబలి 2 కలెక్షన్లు. ఈజీగా బాలీవుడ్ లో 1000 కోట్లు వచ్చేస్తారన్నమాట ఈ సినిమా. సో ఓవరాల్ గా నాకు వచ్చి చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని హ్యాపీగా చూసాను. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ అండ్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ హిట్ కదా. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ సలార్.